హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఇవాళ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతాం. ఈ ఆఫర్ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా దగ్గర దగ్గర 395 రూపీస్ అయితే ఈజీగా అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. పేమెంట్ అనేది వితిన్ 24 అవర్స్ లేదా 48 అవర్స్ అయితే టైం పడుతుంది, కానీ పేమెంట్ అయితే పక్కా వస్తుంది. అండ్ ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఈ ఆఫర్ అయితే మీకు వర్క్ అవుతుంది అనమాట. సో ఆఫర్స్ ఏంటి మొత్తం అయితే క్లియర్గా అయితే చెప్తాను. ఒక ఆఫర్ కాదు ఇది, టోటల్ మనకి 3 ఆఫర్స్ 4 ఆఫర్స్ అయితే ఉన్నాయి. కంటిన్యూగా అయితే వాచ్ చేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీరు ప్రాసెస్ మిస్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా మీకు క్యాష్ బ్యాక్ మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఈ ఆఫర్ ద్వారా పక్కాగా మీరు అయితే ఈజీగా 400 రూపీస్ అయితే ఈజీగా అయితే ఎర్న్ అయితే చేసుకుంటారు. సో వీడియోని అయితే కంటిన్యూగా అయితే వాచ్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ లింక్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. మీకు ఆఫర్స్ అన్నీ కూడా అక్కడే మీకు లభిస్తూ ఉంటాయి. ఏమైనా లూట్ ఆఫర్స్ కావచ్చు, బగ్స్ కావచ్చు, ట్రిక్స్ కావచ్చు, క్యాంపియన్స్ కావచ్చు, ప్రతిదీ అక్కడ లభిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడవచ్చు. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ వచ్చి మన క్రెడ్ నుంచి మీకు ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పాను పాప్అవుట్ ఛాలెంజ్. అది స్టిల్ వర్క్ అవుతుంది. అది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ ఆఫర్ అయితే చెప్తాను ఇందులో. సో ఇందులో ఏంటంటే ఇంకో ఆఫర్ కూడా నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే. ఇది ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు, చెప్పలేం కూడా. సో రిమూవ్ కూడా చేసేవచ్చు. కాబట్టి వీడియో చూసిన వెంటనే ట్రై చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్రెడ్ అప్లికేషన్లో హోమ్లోనే 777 రివార్డ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కిందకి స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు క్యూరేటెడ్ జాక్పాట్స్ అని చెప్పేసి ఒక ఆఫర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు జార్కి సంబంధించి ఒక ఆఫర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ జార్ సంబంధించి విన్ గోల్డ్ వర్త్ 30,000 అని. సో ఇక్కడ క్లైమ్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 10 స్పిన్స్ ఉంటాయి. ఈ 10 స్పిన్స్ అయితే చేయండి. ఈ 10 స్పిన్స్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఇలాంటి వాచర్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ చేస్తాను స్పిన్, నాకు 100 ఎక్స్ట్రా అయితే రావడం అయితే జరిగింది వాచర్ అనేది. సో ఇప్పుడు స్పిన్స్ అన్ని ఇక్కడ కంప్లీట్ చేస్తాను. సో మొత్తం కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ రిడీమ్ నౌ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ప్లే స్టోర్కి అయితే తీసుకువెళ్తుంది. ప్లే స్టోర్ ద్వారా మీరు అయితే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే ఓటీపీని అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ ఓటీపీ అని ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ డైలీ సేవింగ్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 100 అయితే సెట్ చేసుకోండి. సో 100 అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ డైలీ సేవింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు దేని నుంచి అయినా సరే ఒక 100 రూపీస్ అయితే యాడ్ చేయాలి. ఎందుకంటే మనం 100 రూపీస్ కొంటే ఇంకా 100 రూపీస్ ఎక్స్ట్రా బోనస్ అయితే ఇస్తున్నారు. అది మనం డైరెక్ట్ విత్డ్రా తీసుకోవచ్చు 24 అవర్స్ తర్వాత. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన యూపీఐ యాప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైతే అక్కడ వచ్చిన కూపన్ ఉందో ఆ కూపన్ కాపీ చేసుకొని ఇక్కడ అప్లై చేయండి. సో ఇక్కడ ఏదైతే కూపన్ ఉందో ఇదైతే కాపీ చేసుకున్నాను. వన్స్ ఈ కూపన్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అప్లై మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకోండి కూపన్ అయితే అప్లై అయితే అయిపోయింది. యూ హ్యావ్ ఓన్ వన్ టైం బోనస్ ఆఫ్ 100 వర్త్ ఫ్రీ గోల్డ్ అని చెప్పేసి రావడం జరిగింది. ఈ విధంగా చూపిస్తేనే మీకు 100 రూపీస్ ఎక్స్ట్రా అయితే రావడం జరుగుతుంది. దీనికోసం ఏం లేదు, ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడైతే మీరు సబ్స్క్రిప్షన్ అయితే కొనాల్సి ఉంటుంది, కానీ మీరు వెంటనే తీసుకోవచ్చు అది. ఇప్పుడు ఏం చేస్తారంటే పే చేయండి 100 రూపీస్. 100 రూపీస్ పే చేసేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ట్రాక్ మై సేవింగ్స్ మీద క్లిక్ చేసినా పర్లేదు. ఇక్కడ బ్యాక్ టు హోమ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఏంటంటే మీకు 100 రూపీస్ కొన్నారు కదా, 200 రూపీస్ అయితే చూపిస్తూ ఉంటుంది. అయితే ఇది 24 అవర్స్ తర్వాత మాత్రమే మీరు అయితే విత్డ్రా చేయగలరు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఈరోజు ఏదైతే సమయంలో మీరు ఇది కొన్నారో అదే టైంకి రేపు మీరు అయితే సెల్ అయితే చేసుకోవచ్చు. పేమెంట్ కూడా ఇన్స్టెంట్గానే వచ్చేస్తుంది. సో విత్డ్రా మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే మనకి వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం వీళ్ళైతే 1 డే అయితే టైం తీసుకుంటారు, ఏదైతే మనం కొన్న గోల్డ్ అమ్ముకోవడానికి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేయండి. రేపు వెళ్ళి క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ అమౌంట్ అయితే విత్డ్రా తీసుకోండి. ప్రస్తుతం అయితే నేను ఇప్పుడే కొన్నాను కాబట్టి 29 రూపీస్ 47 మాత్రమే విత్డ్రా తీయగలం, ఉన్నది లాక్లో ఉంది. నేను రేపు అంటే 15 డిసెంబర్ 9:19 AM నేను ఈ అమౌంట్ అంతా కూడా విత్డ్రా అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇక్కడ ఎంతైతే అమౌంట్ ఉందో మీకు అవైలబుల్ అమౌంట్ ఆ 180 అయితే 180, 190 అయితే 190, 200 అయితే 200 ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేసి యూపీఐ ఇచ్చేయండి. అంతే, మీకు పేమెంట్ అయితే ఇన్స్టెంట్ లేదా ఒక 2 అవర్స్లో అయితే పేమెంట్ అయితే పక్కగా అయితే పడిపోతుంది. వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక ఫోన్పేకి అయితే వెళ్ళండి. ఫోన్పేకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే పైన ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఆటోపే సెక్షన్ ఉంది కదా, ఆటోపే సెక్షన్కి అయితే వెళ్ళండి. మీరు దేని నుంచి పేమెంట్ చేస్తే దాంట్లోకి వెళ్ళాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకోండి మనకి జార్కి సంబంధించి ఒక ఆఫర్ అయితే కనిపిస్తుంది. ఆఫర్ అంటున్నాను, సారీ, ఈ మ్యాండేట్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ డిలీట్ ఆటోపే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిలీట్ చేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో డిలీట్ మీద క్లిక్ చేయండి. అంతే, మీకు అయితే
పిన్ అడుగుతుంది, పిన్ ఎంటర్ చేయండి, ₹1 కూడా కట్ అవ్వదు. సో ఈ విధంగా మీరైతే ఆటోపేని అయితే డిలీట్ చేసేసుకోండి సరిపోద్ది. ఇక్కడ నుంచి మీకైతే ఎటువంటి రూపాయి కూడా కట్ అవ్వదు. మీకు వచ్చిన ₹100ని తీసేయవచ్చు అనమాట. ఇక్కడ రిమూవ్ కూడా చేస్తాను దాని నుంచి. సో ఇవన్నీ రిమూవ్ చేసేయండి. వన్స్ ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడతో ఆఫర్ అయితే క్లోజ్ అయిపోయింది. 200 ఎర్న్ చేశారు కదా, విత్ అయితే తీసేసుకోండి రేపు వెళ్ళి. సో గైస్ ఆ ఆఫర్ వల్ల మీకు దగ్గర ₹80 నుంచి ₹100 అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు సెకండ్ ఆఫర్ వచ్చేసి ఇది ఒక క్యాంపెయిన్ అనమాట. ఈ క్యాంపెయిన్ అయితే పక్కగా ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చి ఉంటాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క యూపీఐ ఐడిని అయితే అక్కడ ఎంటర్ చేయండి. ఎందుకంటే దానికే పేమెంట్ వస్తుంది కానీ కాబట్టి. సో పేమెంట్ అనేది మనకు 24 అవర్స్ నుంచి దగ్గర 48 అవర్స్ అయితే టైం పడుతుంది. కానీ పేమెంట్ మాత్రం పక్కాగా అయితే వచ్చేస్తుంది. ఓకేనా? దీనికోసం ఏం లేదు, లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు జస్ట్ ఏం లేదు, క్రెడిట్ లిమిట్ మాత్రమే చెక్ చేస్తున్నారు. మీరు దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అలో అని ఉంది కదా, అలో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఇట్ నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి. పాన్ కార్డ్ ఎలా ఉంటుంది అలాగా. పాన్ కార్డ్ అవసరం లేదు యాక్చువల్లీ, బట్ పాన్ కార్డ్ నెంబర్ ఎలా అయితే ఉంటుందో అలా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అడుగుతుంది. పాన్ కార్డులో ఎలా ఉందో అలా ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా అలాగే ఇచ్చేయండి. సో పాన్ ఆప్షనల్ ఉంటుంది కానీ ఎంటర్ చేయండి. ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుంది కదా, సో పిన్ కోడ్ అయితే మాత్రం ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సిటీ సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తుంటారు, ఎంప్లాయ్మెంట్ శాలరీడ్ అయితే శాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే ఏదైతే అది పెట్టుకోండి. జెండర్ మేల్ పెట్టేసుకున్నాను, మీరు మీకు సంబంధించిన పెట్టుకోవచ్చు జెండర్. పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఎలా వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక క్రెడిట్ లిమిట్ అయితే వస్తుంది. ఒకవేళ ఇలా వచ్చింది అనుకోండి, ఇలా వస్తే కనుక మీకు ఈ ఆఫర్ అయితే వర్తించదు. సో అలా కాకుండా ఇలా మీకు లిమిట్ చూపించింది అనుకోండి, 55,000 అని 20,000 అని మీకు సంబంధించిన లిమిట్. సో అప్పుడు మాత్రం మీకు అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా లిమిట్ చూపించినప్పుడు ఒక 2 నిమిషాలు అయితే అక్కడ వెయిట్ చేయండి. మీరు ₹1 కూడా పే చేయొద్దు. ఆ యూపీఐ అనే ఆప్షన్ వస్తుంది కదా, అక్కడ వరకు వచ్చి అక్కడ ఉండిపోండి అంతే. అలాగే 2 నిమిషాలు 3 నిమిషాలు వెయిట్ చేశారనుకోండి, తర్వాత క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేస్తే మీకు వచ్చేసి వితిన్ 24 అవర్స్ టు 48 అవర్స్లో, అంటే 1-2 రోజుల్లో మీకు అయితే ₹125 అనేది పక్కగా అయితే రావడం జరుగుతుంది. నా ప్రూఫ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఇంత ముందు నుంచి ట్రై చేస్తున్నాను. ఈ మంత్ ఎండ్ వరకు ఉంది ఆఫరు. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు టెలిగ్రామ్లోనే పెట్టాను. సో ఆల్రెడీ యూటిలైజ్ కూడా చేసుకున్నారు. ఇదన్నమాట సెకండ్ ఆఫరు. సో ఇక్కడ ద్వారా మీరు ఒక ₹225 వరకు ఎర్న్ చేసుకున్నట్టే. ఇంకా థర్డ్ ఆఫర్ వచ్చేసి డిస్ట్రిక్ట్ అనే ఒక మూవీ టికెట్ బుక్ చేసుకునే అనమాట. అంటే ఇది డైరెక్ట్గా జొమాటో వాళ్ళే లాంచ్ చేశారు ఇది. ఇందులో మూవీ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అంటే అన్ని థియేటర్లు లేవు, కొన్ని అయితే ఇక్కడ అయితే లిస్ట్ అయ్యాయి. మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వండి, ఇక్కడ సరిపోద్ది. సో నాకు ఆల్రెడీ నర్సీపట్నం దగ్గర కాబట్టి నాకైతే చూపిస్తూ ఉంది. సో దీని మీద ఒక ఆఫర్ అయితే నడుస్తుంది. అప్పుడప్పుడు 200 డిస్కౌంట్ ఇస్తున్నారు, అప్పుడప్పుడు 100 మాత్రమే డిస్కౌంట్ ఇస్తున్నారు. 2 టికెట్లు అయితే మినిమం కొనాలి. సో మీకు దీనికోసం ఏం లేదు, మీకు నచ్చిన షోని అయితే సెలెక్ట్ చేసుకోండి. షోని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన టికెట్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు టికెట్స్ మొత్తం కలిపి ₹700 అయితే పడ్డాయి, 2 కూడా. సో మీరు కావాలంటే ఇక్కడ మీరు ₹100 అయితే డిస్కౌంట్ అయితే పొందొచ్చు. సో ఇక్కడ నుంచి అంతేకాకుండా ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఒక్కొక్కసారి ₹200 కూడా ఇస్తున్నారు పుష్ప టికెట్ల మీద. సో చూసుకుంటూ ఉండండి, అప్పుడప్పుడు మీకు వర్త్ అనిపిస్తే చేయండి, లేదంటే లేదు. ఇది కూడా ఆఫర్ కాబట్టి చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా ఫెడరల్ బ్యాంక్స్ మీద, ఐడిఎఫ్సి బ్యాంక్స్ మీద మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో చూసుకొని బ్యాంక్ ఆఫర్స్ కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి, మీకు అయితే మ్యాక్సిమం యూజ్ అవ్వచ్చు ఎవరైనా మూవీస్ చూసే వాళ్ళు ఉంటే. ఇది థర్డ్ ఆఫర్ అనమాట. ఇక ఫోర్త్ ఆఫర్ వచ్చేసి ఈ ఆఫర్ ద్వారా మీరు వచ్చేసి ₹171 అయితే ఈజీగా అయితే ఎర్న్ చేసుకుంటారు. సో పక్కగా అయితే రావడం అయితే జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం మాత్రమే ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో 1 ఇయర్ తర్వాత ఇది బ్యాన్ అయిపోయినా, అంటే అకౌంట్ డిసేబుల్ అయిపోయినా మీరైతే ట్రై చేయకూడదు. సో ఇది ఫస్ట్ టైం చేస్తే కనుక మీకు పక్కగా ₹171 అయితే వస్తాయి. దీనికోసం ఏం లేదు, ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి ఉంది కదా, మీ యొక్క యూపీఐ ఐడి అయితే ఇచ్చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే దానికే డబ్బులు వస్తాయి కాబట్టి. సో ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయమంటుంది. ఏంజిలో ఉన్న అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటే ఫస్ట్ టైం వాళ్ళకి ఈ ఆఫర్. సో పక్కగా ₹171 వస్తుందంటే బెటరే. సో ఇన్స్టాల్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ సైన్ అప్ అయితే అడుగుతుంది. సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. రిఫరల్ కోడ్ ఏమీ అవసరం లేదు. ఇచ్చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ గ్రాంట్ పర్మిషన్ మీద క్లిక్ చేసి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ప్రొసీడ్ టు డిజిలాకర్ మీద అయితే క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఇచ్చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది మీ ఆధార్ది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసుకొని కంటిన్యూ ప్రెస్ చేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లం రాదండి దీనివల్ల. సో జస్ట్ డీమాట్ అకౌంట్ కాబట్టి మీరు కావాలంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇగ్నోర్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క డిజిలాకర్ పిన్ అయితే అడుగుతుంది. పిన్ అయితే ఎంటర్ చేయండి. మర్చిపోతే కనుక ఫర్గొట్ సెక్యూరిటీ పిన్ మీద కొట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే కొత్తదైతే సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేయండి. పర్మిషన్స్ అలో చేయండి. కేవైసీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏమీ లేదు, బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి కాబట్టి ఫోన్పే ద్వారా ₹1 అయితే మీరైతే పే చేయండి. మీకు ఆ ₹1 కూడా మీకు రిటర్న్ అయితే వచ్చేస్తుంది, రిఫండ్. సో వెరిఫై విత్
యూపీఐ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే బ్యాంక్ ఉందో బ్యాంక్ నుంచి ₹1 అయితే పే చేసేయండి. పే చేసినట్లయితే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే అది డిడక్ట్ చేసుకుంటుంది, చూసుకుంటుంది. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడేం లేదు, ఒక కెమెరా ముందుకెళ్ళి ఫోటో అయితే తీసుకోవాలి. ఒక సెల్ఫీ తీసుకోండి అంతే. సో మీరు టోపీలు అలాంటివి ఏం పెట్టుకోకుండా నీట్‌గా ఒక ఫోటో అయితే తీసుకోండి. సో ఓపెన్ కెమెరా మీద క్లిక్ చేసి మొత్తం పర్మిషన్ ఇచ్చి ఫోటో తీసుకొని సబ్మిట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సిగ్నేచర్ అడుగుతుంది. సిగ్నేచర్ అయితే పెట్టేయండి. సో చేతితో పెట్టేసిన తర్వాత ఇక్కడ 2 టిక్ మార్క్స్ ఉన్నాయి కదా, 2 ఇచ్చేసి సబ్మిట్ అయితే చేసేయండి. ఇక్కడ మనకి ఏంటంటే డూ ఇట్ లేటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇన్కమ్ అయితే సెట్ చేసుకోమంటది. 1 2 మీకు ఎంతైతే అంత ఇచ్చేయచ్చు. నేను ఇదైతే సెలెక్ట్ చేశాను ఫస్ట్‌ది. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. మీరు ఏం పని చేస్తుంటారో ఇక్కడ ఏదంటే గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, బిజినెస్ అయితే బిజినెస్, అదర్స్ అయితే అదర్స్, ప్రైవేట్ ఇచ్చేసాను నేను. సో ప్రైవేట్ ఇచ్చేసిన తర్వాత 2 టిక్ మార్క్లు ఇచ్చేసి కంటిన్యూ ప్రెస్ చేయండి. ఇక్కడ మీ యొక్క జెండర్ అడుగుతుంది. మేల్ అయితే మేల్, మ్యారేజ్ స్టేటస్ అడుగుతుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్. మీ ఫాదర్ నేమ్ ఇచ్చేసి కంటిన్యూ ప్రెస్ చేయండి. యామినీ అవసరం లేదు కాబట్టి నామినీ ఇప్పుడు. సో ఇక్కడ మనకి డూ ఇట్ లేటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక ఈ సైన్ అయితే చేయమంటుంది. ప్రొసీడ్ టు ఈ సైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం లేదు, ఇప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి దానికి వచ్చిన ఓటీపీని వెరిఫై చేసేయండి. అంతే, ఇక్కడితో మీకు అయితే అయిపోతుంది. ఇక్కడ మీకు ఎప్పుడైతే అప్రూవల్ లెటర్ వస్తుందో మీకు మెయిల్‌కి, అంటే ఒక 2-3 అవర్స్‌లో మీకు అప్రూవల్ అయితే వచ్చేస్తుంది. ఎలా వచ్చిందో లేదో మీకైతే పేమెంట్ అయితే వితిన్ సెకండ్స్‌లో అయితే పేమెంట్ అయితే రిసీవ్ అయిపోతుంది మీరు ఇచ్చిన యూపీఐ ఐడీకి. ఇంతకుముందు జస్ట్ ₹160 మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ₹171 అయితే ఇస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేయండి. మళ్ళీ తగ్గిపోయే ఆప్షన్ కూడా ఉంది. సో త్వరగా ట్రై చేయండి. సో ఫైనల్‌గా వీడియో అయితే వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీరు కూడా ₹400 అయితే ఈజీగా ఎర్న్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండ్ బై. జై హింద్.